తుమ్మేటప్పుడు చెయ్యి అడ్డు పెట్టుకో, జాగ్రత్తగా నా పక్కన తుమ్మవాకు. దగ్గేటప్పుడు చెయ్యి అడ్డు పట్టుకో, దగ్గవాకు. ఎంగిలి ఎవరన్నా ఇస్తూ ఉంటే ఎంగిల్ది తినవాకు అంటాం. మనం గమనించి ఉంటాం కదా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చెప్పడం. అది ఎందుకో మీకు సైంటిఫిక్ రీజన్ నేను ఇప్పుడు చెప్తాను. సో బేసికల్గా మీకు ఏంటంటే మీ వల్ల మీ ప్రమేయం లేకుండా మీ పిల్లలకి, మీ పార్ట్నర్కి, వైఫ్ అయితే హస్బెండ్కి, హస్బెండ్ వల్ల వైఫ్కి, ఎంటైర్ ఫ్యామిలీకి పుచ్చుపళ్ళు వచ్చే అవకాశం ఉంది తెలుసా? చిగుళ్ళ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది తెలుసా? ఎలా? సో మనం షేర్ చేసుకునే యుటెన్సిల్స్ అంటే కంచాలు, పదార్థాలు మనం కలుపుకున్నప్పుడు, లేకపోతే గ్లాసులో నీళ్లు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, దీనివల్ల. అండ్ పార్ట్నర్స్ అయితే మనము కిస్ చేసుకున్నప్పుడు దాంట్లో మన ఉమ్ము అనేది, ఎంగిలి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దీంట్లో మనకి చాలా బ్యాక్టీరియా ఉంటుంది. దాంట్లో మన పుచ్చు కలగజేసే బ్యాక్టీరియా, గమ్ డిసీజ్ కలగజేసే బ్యాక్టీరియా అనేది వాళ్ళలోకి ట్రాన్స్మిట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు తెలియకుండా మీకు కనుక పుచ్చుపళ్ళు అట్లా ఉన్నట్టయితే, మీరు ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే, మీరు చూపించుకొని ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మీ పిల్లలకి, మీ పార్ట్నర్కి మీకున్న జబ్బుని అంటగట్టే అవకాశం ఉంది. సో కాబట్టి లేట్ చేయకండి, ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్కి చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకోండి.